ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీద వెళ్తుంటే డివైడర్ల నుంచి చిన్నగా నీటి తుంపర్లు పడుతూ తెల్లటి పొగమంచులా ఏదో కనిపిస్తోంది కదూ. చాలా మంది అది కేవలం మొక్కలకు నీళ్లు పోసే పద్ధతి అనుకుంటారు. కానీ అది అంతకు మించి భానుడి బగబగలకు చెక్ పెడుతూ మన ప్రయాణాన్ని చల్లగా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్ మ్యాజిక్ ఇది. కేవలం రోడ్డు మధ్యలో ఉండే పైపులే కాకుండా ఇప్పుడు నగరం అంతటా తిరుగుతూ నీటిని చిలకరించే ప్రత్యేకమైన మొబైల్ మిస్ట్ స్ప్రేయింగ్ వాహనాలు కూడా రంగంలోకి దిగాయి. విజయవాడ లాంటి నగరాల్లో ఎండలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే చాలు ఇంజన్ వేడి, పైనుండి సూర్యుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ల వెంబడి హై ప్రెజర్ వాటర్ పైపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నీటిని గాలిలోకి అతి సూక్ష్మమైన బిందువులుగా విడుదల చేస్తారు. అది గాలిలోకి రాగానే ఫ్లాష్ ఇవాపరేషన్ అనే ప్రక్రియ ద్వారా చుట్టుపక్కల వేడిని పీల్చేసి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. దీనివల్ల రోడ్డుపై ఉష్ణోగ్రత సుమారు 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గి వాహనదారులకు గొప్ప ఊరటనిస్తోంది. పైపులు వేయడం కుదరని ప్రాంతాలు లేదా విపరీతంగా దుమ్ము ఉండే ఏరియాలో ప్రత్యేకంగా మొబైల్ మిస్డ్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. పెద్ద ట్యాంకర్లకు అమర్చిన మిస్డ్ క్యానన్ల ద్వారా ఈ వాహనాలు రోడ్డు పొడవునా వెళ్తూ గాలిలోకి నీటి తుంపర్లను చిమ్ముతాయి. ఇది చూడ్డానికి ఒక చిన్న వర్షం పడుతున్నట్లు ఉండి ఆ ప్రాంతమంతా వెంటనే చల్లబడిపోతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్లు, బస్టాండ్ల దగ్గర ఈ వాహనాలు తిరుగుతూ ప్రయాణికులకు చల్లదనాన్ని పంచుతున్నాయి. గాలిలో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాలు ఈ నీటి తుంపర్లకు అంతు చిక్కని బరువై కిందకు చేరిపోతాయి. దీనివల్ల మనం పీల్చే గాలి శుభ్రంగా మారుతుంది. మొదట విజయవాడలోని బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్లలో ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇదే టెక్నాలజీని విశాఖపట్నం బీచ్ రోడ్డుకు, తిరుపతిలోని అలిపిరి లాంటి బిజీ సెంటర్లకు కూడా విస్తరించారు. విశాఖలో ఉండే ఉక్కపోతను తగ్గించడానికి, తిరుపతిలో ఎండలో నడిచే భక్తులకు ఉపశమనం కలిగించడానికి ఈ స్థిరమైన పైపులు, మొబైల్ వాహనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలోని రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లోని బిజీ జంక్షన్లలో కూడా ఇవి కనిపించబోతున్నాయి. ఇదంతా ఒక స్మార్ట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. రోడ్లపై అమర్చిన సెన్సార్లు ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట స్థాయికి చేరినప్పుడు ఈ సిస్టమ్ ను ఆటోమేటిక్ గా ఆన్ చేస్తాయి. తద్వారా నీరు లేదా విద్యుత్ వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే డివైడర్ల మధ్య ఉండే మొక్కలకు ఇది ఒక రకమైన హ్యూమిడిటీ ఛాంబర్ లా పనిచేస్తోంది. దీనివల్ల వేసవిలో కూడా మొక్కలు వాడిపోకుండా కళకళలాడుతూ పచ్చదనాన్ని పంచుతున్నాయి. సాయంత్రం వేళల్లో రంగురంగుల ఎల్ఈడి లైట్ల మధ్య ఈ మంచు కురుస్తుంటే మన నగరాలు ఏదో విదేశీ రోడ్లలా మెరిసిపోతూ స్మార్ట్ సిటీ లుక్ ఇస్తున్నాయి. టెక్నాలజీని సామాన్యుడి సౌకర్యం కోసం పర్యావరణ హితంగా వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇకపై మీరు ఆ చల్లని తుంపర్ల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు అది కేవలం నీటి జల్లు కాదు, మన నగరాన్ని కూల్ గా ఉంచే ఒక స్మార్ట్ ప్లాన్ అని గుర్తుంచుకోండి.